హలో ఆల్, వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో నారా రోహిత్ గారు నటించిన సుందరాకాండ మూవీ రివ్యూ గురించి అయితే తెలుసుకుందాం. జస్ట్ ఇప్పుడే చూసి రావడం జరిగింది భయ్య. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 25 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో సిద్ధార్థ్, అదే నారా రోహిత్ గారు 30 years వచ్చేసినా సరే మ్యారేజ్ అయితే చేసుకోకుండా ఉంటారన్నమాట. ఎందుకంటే ఆయనకంటూ కొన్ని క్వాలిటీస్ అయితే కావాల్సి వస్తుంది వచ్చే అమ్మాయిలో. అలాంటి పర్సన్ లైఫ్ లోకి ఒక ఇద్దరు అమ్మాయిల వల్ల ఆయన జీవితం అయితే మారిపోద్ది అనమాట. అసలు ఆయన లైఫ్ లోకి వచ్చిన ఇద్దరు అమ్మాయిలు ఎవరు, ఆయనకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, అసలు ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ సుందరాకాండ మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ రివ్యూని కూడా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుద్ది మూవీ ఎలా ఉంది ఏంటని. వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. మూవీ అప్డేట్స్ అండ్ ఛానల్ అప్డేట్స్ కోసం ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే ఇట్ వాస్ గుడ్ భయ్య, బాగుంది. కాకపోతే కొన్ని మేజర్ డ్రాబ్యాక్స్ అయితే ఉన్నాయి. బట్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫ్యామిలీ వాచబుల్, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడానికి అయితే వెళ్ళొచ్చు. మంచి కామెడీ స్టోరీ లైన్ అయితే ఉంది. బట్ సూపర్ తోపు అయితే కాదు. ఓకేనా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఒక రిఫ్రెషింగ్ కాన్సెప్ట్ భయ్య. తెలుగు సినిమాలో ఈ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ అయితే లేదు. చాలా డిఫరెంట్ గా తీసుకున్నారు. రొమాన్స్ ని, హ్యూమన్ ని, ఫ్యామిలీ డ్రామాని బాగా మిక్స్ చేసి చూపించారు. కాన్సెప్ట్ వైజ్ కూడా బాగానే వర్కౌట్ అయింది. అండ్ నారా రోహిత్ గారు అలాగే శ్రీదేవి విజయ్ కుమార్ గారు వీళ్ళిద్దరు పర్ఫార్మెన్సెస్ అయితే చాలా మెచ్యూర్డ్ గా, నీట్ గా, చాలా స్ట్రాంగ్ స్క్రీన్ ప్రెసెన్స్ తో పర్ఫార్మెన్సెస్ అయితే బాగా వర్కౌట్ అయ్యి ఒక మంచి నీట్ కంబ్యాక్ అని చెప్తాను. ఇంకా సత్య కామెడీ ట్రాక్ అయితే మేజర్ బిగ్ హైలైట్ భయ్య మూవీకి అయితే. చాలా లాఫ్ అవుట్ లౌడ్ మూమెంట్స్ అయితే ఉంటాయి ఆయన క్యారెక్టర్ వల్ల, బాగా వర్కౌట్ అవుద్ది. సత్య డైలాగ్స్ కానీ ఆయన కామెడీ పరంగా కానీ ఇదే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అయింది మూవీకి. అండ్ నీట్ ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి, క్లీన్ విజువల్స్ ఉంటుంది, స్టైలిష్ సినిమాటోగ్రఫీ ఉంటుంది, పైగా క్లాసిక్ మ్యూజిక్ అయితే ఉంటుంది. లియాన్ జేమ్స్ దగ్గర నుంచి బాగా వర్కౌట్ అయింది మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. అండ్ ఒక ఫీల్ గుడ్ వైబ్ అయితే ఉంటుంది భయ్య. కరెక్ట్గా ఫెస్టివల్కి అయితే సూట్ అయ్యే విధంగా ఉంది మూవీ అయితే. అండ్ ఎటువంటి ఫోర్స్డ్ క్రింజ్ హ్యూమర్ అయితే ఉండదు. రొమాంటిక్ సీన్స్ కూడా చాలా మెచ్యూరిటీగా హ్యాండిల్ చేశారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ అండ్ ట్విస్ట్ ఏదైతే ఉందో అది అందరికి వర్కౌట్ అవ్వకపోవచ్చు భయ్య. చాలా ఆడ్ అండ్ ఆక్వర్డ్ గా ఉంటుంది. అందరూ పాజిటివ్ గా రిసీవ్ చేసుకోలేరని అయితే నేను అనుకుంటున్నా. ఈవెన్ ఫ్యామిలీస్ అయినప్పటికీ కూడా ఏంట్రా ఇది ఎక్కడ కాన్సెప్ట్ రా అని చిరాకబడి ఆడియన్స్ ఉంటారు. అరే కొత్తగా ఉంది కదా కాన్సెప్ట్ అని అప్రిషియేట్ చేసే ఆడియన్స్ కూడా ఉంటారు. బట్ ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారన్న దాని మీద ఆధారపడి ఉంది భయ్య ఆ ట్విస్ట్ ని. అది చెప్తే స్పాయిలర్ అవుతుంది, మీరు చూసి తెలుసుకోండి. ఆ ఒక్క ట్విస్ట్ మీద మూవీ ఆధారపడి ఉంటుంది, మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నది. మీకు నచ్చకపోతే ఆ కాన్సెప్ట్ కనుక మీరు మూవీ ఇష్టపడరే, అంత కామెడీ ఉన్నా సరే కానీ. అండ్ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం బోరింగ్ అనిపిస్తుంది భయ్య. సెటప్ కి, క్యారెక్టర్ డెవలప్మెంట్ కి, వీటికి ఎక్కువ టైం తీసుకుంటారు. అదంతా కూడా మీకు రొటీన్ గా అనిపిస్తుంది, రెగ్యులర్ గా అనిపిస్తుంది. అండ్ చాలా సీన్స్ కూడా మీకు ప్రిడిక్టబుల్ గానే ఉంటాయి. ఒక స్టేజ్కి వెళ్ళేసరికి మీకు ట్విస్ట్ ఏంటనే అర్థమైపోద్ది. అది కొంచెం ప్రిడిక్టబుల్ గా అనిపించింది, అంత సూపర్ గేమ్ అనిపించలేదు. ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం నాకు యావరేజ్ అనిపించింది భయ్య. ఇంకా ఓవరాల్ గా చెప్పాలంటే ఒక యావరేజ్ ఫస్ట్ హాఫ్ అండ్ డీసెంట్ సెకండ్ హాఫ్. ఓవరాల్ గా మూవీ అయితే ఇట్ వాస్ గుడ్. ఇన్ కేస్ మీరు కనుక ఫ్యామిలీతో చూస్తున్నట్లయితే. లేదు నాలా ఇండివిజువల్ గా చూస్తానంటే మాత్రం మీకు చాలా లూప్ హోల్స్ ఉంటాయి, ప్రిడిక్టబుల్ గా ఉంటుంది, చాలా ప్రాబ్లమేటిక్ గా అనిపిస్తుంది. బట్ ఓవరాల్ గా అయితే ఒకసారి చూడొచ్చు, ట్రై చేయండి. ఓకే, మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్, బై.